చైనా ఒకప్పుడు గుడిసెలు, మట్టి రోడ్లు. కేవలం కొన్ని డికెట్స్లో వరల్డ్ సర్ప్రైజ్ చేసే స్పీడ్లో గ్రోత్. ప్రపంచంలోనే అతి పెద్ద హై స్పీడ్ ట్రైన్ నెట్వర్క్. వేల కిలోమీటర్లు ట్రాక్ పై మెరుపులా దూసుకెళ్తున్న ట్రైన్స్. ఒక్క సంవత్సరంలో ఇండియా ఎప్పుడు కలలో కూడా ఊహించని మెట్రో రైళ్లు నిర్మించేశారు. స్కై స్క్రేపర్లు కేవలం 19 రోజుల్లోనే పూర్తి చేసేసింది. అమెరికాలో 19 రోజుల టైంలో ఒక్క పర్మిట్ కూడా రాదు. ప్రపంచం చూసే చైనా అజేయతకు ప్రతీక. కానీ ప్రతి మెరుపు వెనక చీకటి ఉంటుంది. ఇక్కడ కూడా ఉంది. ఖాళీ నగరాలు, వీధుల్లో వాహనాల బదులు గాలి వీచే శబ్దం మాత్రమే ఉంటుంది. సమాధులు లాంటి అపార్ట్మెంట్, రాత్రి 10 గంటలకి ఒక్క లైట్ వెలగని ఎత్తైన టవర్ అండ్ ఒక బిగ్ సీక్రెట్, ఎవ్వరికీ తెలియని అప్పుల పర్వతం, సముద్ర గర్భంలో దాగిన ఐస్బర్గ్ లా. Back in China, the debt bubble is about to burst. China's ballooning local government debt is a problem that cannot be brushed aside. Chinese money is drowning poorest nations of the world in debt. With that, China's ballooning local government debt, that has become a problem. నెంబర్స్ ఎప్పుడు అబద్ధం చెప్పమని అంటారు, కానీ వాటిని ఎలా చూపిస్తామో అదే నిజాన్ని మార్చేస్తుంది. ఐఎంఎఫ్ ప్రకారం చైనాకి అప్పు కేవలం 84% డెట్ టు జీడిపి. పక్కనే అమెరికాది 123%, జపాన్ది 250%. కంపేర్ చేస్తే చిన్నదే కదా అనిపిస్తోంది. అదే చైనాకి బలం అనిపిస్తోంది. కానీ ఆ నమ్మకం ఒక అబద్ధం. దాని కింద దాగున్న కొన్ని విషయాలను ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. ఆగ్మెంటెడ్ డెట్ దాదాపుగా 124% డెట్ టు జీడిపిగా ఉంది, అంటే $23.3 ట్రిలియన్. టోటల్ సోషల్ ఫైనాన్సింగ్ 309% డెట్ టు జీడిపిగా ఉంది, అంటే $58% ట్రిలియన్. ఇది కేవలం అప్పు కాదు, ఇది ఒక మహా సముద్రం. దీన్ని లోతు ఎంతో కూడా కొలవలేము. 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ నుండి ఇప్పటి వరకు ప్రపంచంలో పెరిగిన అప్పుల్లో సగం పెరుగుదల ఒక చైనా వల్లే. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది ఒక ప్రణాళికాబద్ధమైన మాయాజాలం. పైకి సురక్షితంగా ఉన్న ఒక భావన, లోపల నిశ్శబ్దంగా ముంచేస్తున్న భారం. చైనాలో ఒక లీడర్ కి జీడిపి టార్గెట్ అని అంటే కేవలం ఒక ఫైనాన్షియల్ నంబర్ కాదు, అది ఒక కెరియర్ టికెట్. ఒక చిన్న తప్పు అతని భవిష్యత్తుని చీకట్లోకి నెట్టేస్తుంది. ఒక సూపర్ టార్గెట్ అతని భవిష్యత్తుని బీజింగ్ పవర్ కారిడార్ లోకి తీసుకెళ్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ చెప్తోంది ఈ సంవత్సరం 5% గ్రోత్ అని, కానీ లోకల్ లీడర్ కి 5% సరిపోదు, 6.5% పెడదామని అనుకుంటాడు. ఎందుకనంటే టార్గెట్ ని బీట్ చేస్తేనే పెద్ద స్టేట్ కి ప్రమోషన్, లేదా డైరెక్ట్ గా మినిస్ట్రీలకు కూడా ఒక ఆపర్చునిటీ. కానీ అసలు గేమ్ ఇక్కడే మొదలవుతుంది. 85% ఖర్చు లోకల్ గవర్నమెంటే భరించాల్సి ఉంటుంది, కానీ ట్యాక్స్ రెవెన్యూ 50% మాత్రమే వస్తుంటుంది. ఇక అప్పు పరిస్థితి, లా అక్కడ స్పష్టంగా చెప్తోంది స్టేట్స్ డైరెక్ట్ గా అప్పు తీసుకోవడానికి లేదు అని. మరి ఇప్పుడు ఎలా చేస్తారు? ఇక్కడే చైనాకి మాత్రమే తెలిసిన చీకట్లో దాగిన ఆర్థిక ఆయుధం రంగప్రవేశం చేస్తుంది. ఇది ఒక డబ్బు యంత్రం, అవుట్ ఆఫ్ ద లా బట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ అఫీషియల్స్. అదే LGFV, లోకల్ గవర్నమెంట్ ఫైనాన్సింగ్ వెహికల్. చైనాకి మాత్రమే తెలిసిన చీకట్లో దాగున్న అప్పు యంత్రం. అది ప్రాసెస్ చాలా సింపుల్ గా ఉంటుంది, కానీ సీక్రెట్ గా ఉంటుంది. ముందుగా లోకల్ గవర్నమెంట్ తన భూమిని LGFVకి చాలా తక్కువ ప్రైస్ కి ట్రాన్స్ఫర్ చేసేస్తుంది. అది ఒక పేపర్ పైన కేవలం ఒక సంతకం, కానీ ఆ సంతకం వెనక కొన్ని బిలియన్ల విలువలు దాగుంటాయి. LGFV ఆ భూమిని కొలెక్టరల్ గా పెడుతోంది. స్టేట్ బ్యాంకులు తలుపులు తెరుస్తోంది. బిలియన్ల అప్పు సులభంగా చేతుల్లోకి వచ్చేస్తుంది. ఆ డబ్బు ఏం చేస్తారు? ఎవ్వరు అడగని ఎయిర్పోర్ట్లు, ఎవ్వరు ఎల్లని హైవేలు, తెరుచుకొని బిజినెస్ పార్కులు. దీన్ని ఒక జీడిపి మాయాజాలం అని అంటారు. ప్రాజెక్టులు పూర్తవుతాయి, నెంబర్స్ పెరుగుతాయి, లోకల్ లీడర్ టార్గెట్ ని బీట్ చేస్తాడు, ప్రమోషన్ కూడా వస్తుంది. కానీ అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. ప్రాజెక్టులు డబ్బులు తేవు, కానీ అప్పు మాత్రం పెరుగుతూనే ఉంటుంది. LGFV అప్పు దాదాపుగా 16 ట్రిలియన్ యువాన్, అంటే $9 ట్రిలియన్. చైనా జీడిపిలో దాదాపుగా 50%. చైనా అంటే వేగం, నిర్మాణం, అద్భుతాలు. కానీ ఆ అద్భుతాలు వెనక ఒక కాంక్రీట్ మృగం పెరుగుతోంది. దేశమంతా 50కి పైగా గోస్ట్ సిటీస్ ఉన్నాయి. ఎవ్వరు బ్రతకరు అక్కడ, కానీ బిలియన్ల ఖర్చుతో నిర్మించిన మహానగరాలు ఉంటాయి. 65 to 90 మిలియన్ల ఖాళీ ఇల్లు ఉంటాయి. ఫ్రాన్స్ మొత్తం జనాభా అక్కడ నివసించినా ఇంకా ఇల్లు మిగిలిపోతాయి. ఒక ఊరిలో 3 లక్షల జనాభా కోసం ఒక టౌన్ ప్లానింగ్ చేశారు.
కానీ అక్కడ నివసించేవారు వందల్లో మాత్రమే ఉంటారు. గాలి వీస్తున్న విగ్రహాల చుట్టూ ఖాళీ పార్కులు. ఇంకొక నగరంలో $30 బిలియన్ పెట్టుబడి పెట్టారు, కానీ 75% ఆఫీసులు ఖాళీ. మెరిసే గ్లాస్ బిల్డింగ్స్ వెనకాల ఎకో మాత్రమే వినిపిస్తుంది. 2020లో చైనీస్ ఫ్యామిలీస్ వాళ్ళ ఎర్నింగ్స్ లో 70% రియల్ ఎస్టేట్ లోనే ఇన్వెస్ట్ చేశారు. ప్రతి ఇంటి కళ నా సొంత ఇల్లు. కానీ ఆ కళ 2021లో విరిగిపోయింది. ఎవర్ గ్రాండే $300 బిలియన్ అప్పుతోటి కుప్పకూలిపోయిన క్షణం అది. న్యూస్ అంతా ఫ్లాష్ న్యూస్. స్టాక్ ప్రైస్ క్రాష్ అయిపోయింది. వెంటనే కంట్రీ గార్డెన్ కూడా $190 బిలియన్ అప్పుతో కుదేలైపోయింది. ఇది కేవలం కంపెనీల పతనం కాదు, ఇది కొన్ని కోట్ల కుటుంబాల కలల పతనం. గోడలు కాంక్రీట్ తో కట్టబడతాయి, కానీ ఆ గోడల లోపల కలలు, భవిష్యత్తు, ఆశలు సమాధయ్యాయి. అప్పుల కథలు, గోస్ట్ సిటీలు, ఇవి పెద్ద ఆర్థిక వ్యవస్థలోని పేజీలు మాత్రమే. కానీ ఈ పేజీల మధ్య మానవ జీవితాలు కన్నీటి మచ్చలవుతున్నాయి. 2021లో ఎవర్ గ్రాండే కూలిన తర్వాత $18 ట్రిలియన్ హౌస్ హోల్డ్ వెల్త్ ఆవిరైపోయింది. ఇళ్ల విలువలు ఒక్క రాత్రిలో కరిగిపోయాయి. కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ 120 నుంచి 88కి పడిపోయింది. ప్రజలు ఖర్చు పెట్టడం మానేశారు. భవిష్యత్తుపై నమ్మకం క్రమంగా మసకబారి. యంగ్ అన్ఎంప్లాయ్మెంట్ దాదాపుగా 14.5%కి చేరుకుంది. అంటే ప్రతి 7గురిలో ఒకరికి ఉద్యోగం లేకుండా. ఇక ఆగ్రహం రోడ్లపైకి వచ్చింది. 100 నగరాల్లో 320 కంటే ఎక్కువ ప్రాజెక్టులు ప్రజలు తమ ఈఎంఐ పేమెంట్స్ ని స్టాప్ చేశారు. ఇల్లు ఇవ్వకపోతే మేము లోన్ రీపే చెయ్యము అని అన్నారు. ఇది ఒక ఆర్థిక తిరుగుబాటు. ఇది కేవలం ఆర్థిక కష్టమే కాదు, ఇది ఒక దేశ ప్రజల విశ్వాసం కూలిపోవటం. రియల్ ఎస్టేట్ లో కాంక్రీట్ కూలిపోవచ్చు, కానీ ఒక్కసారి కూలిపోయిన నమ్మకం మళ్ళీ నిర్మించడం చాలా కష్టం. ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోంది. బ్యాంకులు నష్టాల అంచులపై ఉన్నాయి. ఎల్జీఎఫ్ఈల అప్పులు పర్వతాల్లో పెరుగుతున్నాయి. అప్పుడు బీజింగ్ లోని ఆఫీస్ రూమ్ లో ఒక సీక్రెట్ ఆపరేషన్ మొదలైంది. పేరు డెట్ స్వాప్. కానీ లోపల పనిచేసే విధానం ఏంటో తెలుసా? ఒకే ఒక మాటలో చెప్పాలి అని అంటే ఎక్స్టెండ్ అండ్ ప్రిటెండ్. ముందుగా హై ఇంట్రెస్ట్ అండ్ లో డ్యూరేషన్ ఎల్జీఎఫ్ఈ లోన్స్ తీసుకుంటారు. అవి లో ఇంట్రెస్ట్ అండ్ హై డ్యూరేషన్ బాండ్స్ గా మార్చేస్తారు. ఇలా బ్యాంకులపై ఉన్నటువంటి ఒత్తిడిని తాత్కాలికంగా తగ్గిస్తారు. బ్యాంకులు మళ్ళీ కొత్త లోన్స్ ఇవ్వగలుగుతాయి. ప్రాజెక్ట్స్ పేపర్ మీద ముందుకు కదులుతున్నట్టుగా కనిపిస్తాయి. కానీ అసలు వాస్తవం ఏంటి? ఇది రోగిని నయం చేయడం కాదు, తీవ్ర జ్వరంలో ఉన్నవాడికి నిద్ర మాత్ర ఇవ్వడం లాంటిది. 2025 బడ్జెట్ లో 14 ట్రిలియన్ యువాన్ కొత్త అప్పును తీసుకున్నారు. మళ్ళీ ఇది జీడిపిలో దాదాపుగా 10%. సమస్యని పరిష్కరించడానికి కాదు, కేవలం సమయాన్ని కొనుక్కోవడానికి. చైనాలోని ఈ అప్పు సంక్షోభం కేవలం చైనాకి మాత్రమే పరిమితం కాదు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గుండెల్లో ఒక భూకంపం లాంటిది. చైనా ప్రపంచంలో 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. సప్లై చైన్ లో ప్రతి లింక్ ఏదో ఒక విధంగా చైనాకి కట్టుబడి ఉంటుంది. కన్స్ట్రక్షన్ లో ఉపయోగించే స్టీల్, ఎలక్ట్రానిక్స్ లో రేర్ ఎర్త్ మెటల్స్, టెక్స్టైల్ ఫ్యాబ్రిక్స్, ఇవన్నీ ఒక ఫ్యాక్టరీల నుంచి ప్రపంచానికి చేరుతాయి. 2008లో లీమన్ బ్రదర్స్ కుప్పకూలడంతో అమెరికా నుండి మొదలై ప్రపంచం మొత్తాన్ని కుదిపేసింది. ఈసారి కేంద్రమైంది చైనా. ఒక పెద్ద రియల్ ఎస్టేట్ డెవలపర్ లేదా ఒక ఎల్జీఎఫ్ఈ డిఫాల్ట్ అయితే ఆ వేవ్ ఏషియన్ బ్యాంకింగ్ సిస్టమ్ నుండి యూరోప్, అమెరికా వరకు పాకుతాయి. ఇన్వెస్టర్లు వెనక్కి తగ్గుతారు. కరెన్సీ మార్కెట్లు అల్లా కల్లోలం అవుతాయి. ముడి సరుకు ధరలు ఒక్క రాత్రిలో మారిపోతాయి. ఇక డిమాండ్ పడిపోతే ఆస్ట్రేలియన్ ఐరన్ ఓర్, బ్రెజిల్ సోయాబీన్స్, సౌదీ ఆయిల్ అన్ని దెబ్బతింటాయి. ఒక కంట్రీ ఫైనాన్షియల్ క్రైసిస్ ప్రపంచం మొత్తం క్రైసిస్ లోకి నెట్టే శక్తి కలిగింది. ప్రపంచం చూసే చైనా వేగం, నిర్మాణం, అద్భుతాల చైనా. కానీ మాయా గోడల వెనక అప్పుల సముద్రం, ఖాళీ నగరాలు, విరిగిపోయిన కలలు దాగున్నాయి. ఎల్జీఎఫ్ఈలు, గోస్ట్ సిటీలు, డెట్ స్వాప్స్, ఇవన్నీ ఒక్క లక్ష్యం కోసమే. నిజాన్ని దాచడం, సమయాన్ని కొనడం. కానీ చరిత్ర చెబుతోంది సమస్యని దాచవచ్చు, కానీ దాన్ని ఎప్పటికైనా ఫేస్ చేయాల్సిందే అని. ఈ సంక్షోభం కేవలం ఒక ఆర్థిక వ్యవస్థ గురించి కాదు, ఇది కొన్ని కోట్ల ప్రజల విశ్వాసం గురించి. ఒకసారి కూలిపోయిన నమ్మకం మళ్ళీ నిర్మించడం కాంక్రీట్ కట్టడాల కంటే కష్టం. ప్రశ్న ఏంటంటే, చైనా ఈ మాయా గోడల్ని కూల్చి నిజాన్ని ఎదుర్కొంటుందా, లేక ఈ గోడల వెనకాల దాగి ఒకరోజు స్వయంగా కూలిపోతుందా?